తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేసీఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, పౌర్ణమి వచ్చేస్తోంది. పుష్య పౌర్ణిమ రేపు జనవరి 3వ తారీఖున. కొంచెం రేర్ గా వచ్చేటటువంటి కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పౌర్ణమి రోజు ఆరుద్ర నక్షత్రం ఉంది. ఎందుకంటే పుష్యమి నక్షత్రం పునర్వసు గానీ పుష్యమి గానీ ఉంటూ ఉంటుంది కదా, ఆరుద్ర ఉంది. సో ఈ కాంబినేషన్ ఎలా చూస్తారు? అలాగే అటు కోటప్ప కొండలో చాలా వైభవపేతంగా ఈశ్వర ఆరాధన విశేషంగా జరుగుతాయనేది చదువుతూ ఉన్నాము. అలాగే తిరువన్నామలయలో కూడా ఆరుద్రోత్సవం చాలా విశేషంగా జరుపుతారు. వీటికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏమిటి, అలాగే ఆ రోజుకు ఉన్నటువంటి వైశిష్ట్యం ఏమిటి, ఎట్లా యూటిలైజ్ చేసుకోవచ్చు, ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. అయితే నిజానికి ఏంటంటే ఇవాళ కొన్ని దేవాలయాల్లో అంటే ఇప్పుడు మనకి ఇంతకు ముందుగా ఈ ముక్కోటి ఏకాదశి నాడు ఉత్తర ద్వార దర్శనం అనేది ఏదైతే మనం విని ఉన్నామో అదే సంప్రదాయాన్ని కొంతమంది ఈ శివాలయాల్లో కూడా ప్రవేశపెట్టడం అనేది జరుగుతోంది. అటువంటిదేనా ఆరుద్రోత్సవం? ఆరుద్రోత్సవం అలాంటిదే, కానీ నిజానికి ఏంటంటే శైవ విధానం అనేది వేరు, వైష్ణవ విధానం అనేది వేరు. వాళ్ళకి పాంచరాత్ర సిద్ధాంతం అని ఉంటుంది. ఆ రకంగానే వాళ్ళు చేయటం అనేది రైట్, సరైన పద్ధతి. కానీ ఇప్పుడు ఏంటంటే జనాకర్షణ కోసం, జనాలు రప్పించుకోవటం కోసం కొన్ని విపరీత సంప్రదాయాల జోలికి కూడా పోతున్నాం. పుట్టించింది అంటున్నారా మీరు? అంతేగా, మన శివ సంప్రదాయంలో లేనిది అది. సో శివ సంప్రదాయంలో మనకి ఇదే ప్రామాణిక. ఇప్పుడు ఏదైతే ఆరుద్రోత్సవం అనేది ఆరుద్రోత్సవం ప్రామాణికమే కదా, అది ప్రామాణికం అంటున్నాను. ఏది కాదంటున్నారు మరి? అంటే ఇప్పుడు మనం ఈ ఉత్తర ద్వారం ఏదైతే ముక్కోటి ఏకాదశి నుంచో అక్కడి నుంచే కొన్ని శివాలయాల్లో కూడా ప్రత్యేకంగా ఈ ఉత్తర ద్వారాలు తెరవటం, శివుడికి కూడా సేమ్ ఇదే రకమైన పద్ధతిని ఆపాదించటం అంటున్నాను. సో అది కరెక్ట్ కాదు అంటున్నాను. ఆరుద్రోత్సవం అయితే శైవులు పాలవలసింది కానీ లేదా శివభక్తులు పాలవలసింది కానీ ఖచ్చితంగా ఈ ఆరుద్రోత్సవమే. ఎందుకంటే ఈ ఆరుద్రోత్సవం అనేది ఏంటంటే నిజానికి అయితే ఇది నటరాజ స్వరూప పరంగా ఆవిర్భవించిన విధానం. అంటే అప్పుడు ఈ నటరాజస్వామి నర్తించడం అనేది, తర్వాత ఆయన శాంతి చేకూర్చడం అనేది జరిగిన రోజుగా ఇది. అంటే ఆవిర్భవించిన రోజుగా కూడా చెప్తూ ఉంటారు కదా సార్. అంటే ఆవిర్భవించిన రోజు రకరకాలుగా ఉంటాయి. మనకి శివరాత్రి నాడు ఆయన లింగోద్భవంగా మూర్తిభవించిన అంటే ఒక రూపంతో దాన్ని మనం ఆరుద్రోత్సవంగా పరిగణించాల్సి వస్తుంది. అందుకని మనకి వాళ్ళకి వైష్ణవులకి ముక్కోటి ఏకాదశి అంత ప్రమాణము, ఈ శైవులకి ఈ రకమైన ఆరుద్రోత్సవం చాలా ప్రధానం. లాస్ట్ టైం అంటే 27 రోజుల క్రితం వచ్చిన ఆరుద్ర నక్షత్రం రోజు చేసేసారు ఆరాధన చాలా మంది. మీరు కూడా అంటే మార్గశిరంలో వచ్చే ఆరుద్రకు కూడా చాలా ఇంపాక్ట్ విశేషమా? అది కూడా మర్చిపోకూడదు. మనం మార్గశిర మాసంలో వచ్చే ఆరుద్ర అనేది ఏంటంటే సాధారణంగా శివ పూజలు చేసుకోవడానికి చాలా అనుకూలమైన రోజు. కానీ ఏదైతే ఉందో ఇది మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అంటే శైవం ఆలయాలు ఏవైతే ఉంటాయో అది మన సాధారణ భక్తుల కోసం కూడా. అంటే శివుడు ధనుసు రాశిలో ఉన్నప్పుడు మాత్రమే వచ్చే ఆరుద్ర నక్షత్రం రోజే ఆరుద్రోత్సవం చేయాలి అనేది ఆరుద్రోత్సవం అనేది అదే మొన్న జరిగింది కాదు. మార్గశిరంలో వచ్చే ఆరుద్ర మనం కేవలం ఏమంటే పూజాది కార్యక్రమాలు చేసుకోవడానికి కానీ అభిషేకాలకు కానీ శ్రేష్టమైన రోజు. సో శ్రేష్టత వేరు, ఇక్కడ సంప్రదాయం వేరు. ఇది సాంప్రదాయం. రైట్, ఈ సంప్రదాయాన్ని మనం ఖచ్చితంగా అనుసరించి తీరాలి. మరి ఏం చేయమంటారు ఆ రోజు? ఇక్కడ మనం చెప్పేది ఏంటంటే ఎప్పుడైనా కూడా కొన్ని కాంబినేషన్స్ మనం ఎప్పుడు కూడా చూసుకుంటూ ఉంటాం. అలాంటిది ఈసారి శనివారంతో రావటం, శనివారం పౌర్ణిమ ఆరుద్ర. సో ఇక్కడ నాగేశ్వరుడు కూడా ఆయనే. అంటే శివుడినే మనం నాగేశ్వరుడిగా కొలిచినా, నటరాజుగా కొలిచినా, చిదానందమూర్తిగా కొలిచినా, ఏ రకంగా కొలిచినా అంటే ఇంచుమించు మనం సహస్రనామాలు కాదు అనంత కోటి నామాల వాడు వెంకటేశ్వరుడైనా కానీ ఇటు ఇద్దరికి అభేదం. కనుక ఈ రోజు మనం ఖచ్చితంగా ఏదైనా సరే చేసుకోవటం అంటే ఏమంటాం, శివుడికి అభిషేకం చేసుకోవటం అనేది కంపల్సరీ చేసుకోవాలి. సో ముఖ్యంగా ఎవరైతే సర్పదోషాలతో బాధపడుతున్నారో వాళ్ళకి ఇవాళ అభిషేకం చేసుకున్నట్టయితే కనుక చాలా మంచి ఫలితం రావటం అనేది ఉంటుంది. సో సాక్షాత్ శివుడు ఆరుద్ర స్వరూపుడు కాబట్టి ఖచ్చితంగా ఈరోజు చాలా విశిష్టమైనది శనివారంతో రావటం అనేది. సో రాహు నక్షత్రంలో మనకి పౌర్ణమి రావటం అనేది అదే ఎట్లా అంటే పౌర్ణమి నాగులకి కదా, పౌర్ణమి నాగులకి పరంగా చాలా విశిష్టమైనది. సో పంచమైనా చవితైనా పౌర్ణమైనా చాలా విశిష్టం. మరి అలాంటి రోజు వచ్చినప్పుడు
ఇక్కడ శివుని నటరాజ స్వరూపంగా కొలవటం కన్నా కూడా నాగేశ్వర స్వరూపంగా కొలిస్తే ఇంకొద్దిగా మంచిది అనేది నా విశ్లేషణ. ఓకే ఓకే. అలాగే శాక్తేయుల గురించి కూడా మనం వదలకూడదు, ఎందుకంటే ఈ పౌర్ణమికి శాకాంబరీ దేవి జయంతిగా కూడా జరుపుకునేటటువంటి విశేషం అదే ఉంది. ఏదైతే శాకంబరీ దేవి అనేది అంటే మనం అప్పుడు దసరాల్లో కూడా ఒక రోజు ఆవిడకి శాకంబరీ. కేటాయించడం అనేది జరుగుతుంది. ఉమ్. అది కూడా అందరికీ తెలిసిందే కదా. ప్రపంచం అంతా కూడా ఉమ్. కరువు కాటకాలతో ఉన్నప్పుడు ఆవిడ ఆవిర్భవించి వారి యొక్క అన్నాత్య ఆకలి బాధలు తీర్చడం, ఆ రకంగా శాకంబరీ దేవిని పూజించడం అనేది మనకి సంప్రదాయంగా వచ్చింది. అద్భుతం. సో అప్పుడు మరి అమ్మవారి ఆరాధన కూడా, అటు అయ్యవారి ఆరాధన చెప్పారో, అమ్మవారి ఆరాధన కూడా ఎలా చేయాలో చెప్పండి సార్. అందున పౌర్ణమి అమ్మవారికి ఇష్టం అని అంటూ ఉంటారు కదా. రైట్. అంటే ఇక్కడ శాకంబరీ దేవిగా అలంకరించుకోవటం అలంకరించుకోకపోవటం అనేది వారి వారి మనోగతం బట్టి వెళ్ళొచ్చు. మీరు చెప్పిన పద్ధతుల్లో ఆరాధించాలి అంటే కనుక ఖచ్చితంగా ఈవిడ్ని మానసాదేవిగా కొలిచి ఆయన్ని నాగేశ్వరుడిగా కొలిస్తే మనకి స్వామి కార్యం స్వకార్యం రెండు నెరవేరినట్టు ఉంటాయి. ఎందుకు మానసాదేవిని కొలవాలంటే మీకు ఇందాకే చెప్పాం, మన నాగులకి సంబంధించిన ఏదైతే మానసాదేవి ఉందో ఆ మానసాదేవి మనకి రెండు రకాల ఉదంతాలు, ఒకటి శివుడి కూతురుగా కూడా అభివర్ణించిన చరిత్ర ఉంది, తర్వాత బ్రహ్మ కూతురుగా అభివర్ణించినది ఉంది, అలాగే మరి శివుడి పార్వతి అంశగా కూడా ఈవిడ మానసాదేవి ఉద్భవించిందని చెప్పి మనకి దేవి భాగవతం. సో ఇలా విభిన్నమైన కథనాలు ఉన్నాయి. సో ఏదైనప్పటికీ కూతురైనా భార్య అయినా లేదా ఇంకొక మానస పుత్రిక అయినా ఏదైనప్పటికీ కూడా ఈవిడ ప్రధాన ఉద్దేశం అనేది ఎవరికైతే నాగబాధలు ఉన్నాయో వాటిని సమాప్తి చేయటం. అలాగే శివుడైనా అదే రకంగా నాగేశ్వరుడిగా ఆయన నిత్య అలంకరణమే నాగులు కదా. సో అందుకని చాలా చక్కటి రోజు. సరే, కానీ నేననేది ఏంటంటే ఇప్పుడు మనం చెప్పేది కేవలం ఈ సర్పాలను ఉద్దేశించి ఒక దోష పరిహారం అనేది చెప్తున్నా కానీ ఎవరు చేసుకున్నా కూడా ఇవాళ ఖచ్చితంగా అభిషేకం చేసుకునే అవకాశం ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా అవకాశం ఉన్న వాళ్ళు వినియోగించుకోండి. ఎందుకంటే ఈ రోజు మనం చేసే ఏదైనా సరే శివుడికి చేసే ఎటువంటి అభిషేకమైనా కూడా అది అనితర సాధ్యమైన పుణ్యాన్ని మనకి ఇవ్వటం అనేది ఉంటుంది. రుద్రాభిషేకం ప్రత్యేకంగా చెప్తూ ఉంటారు. అది నేను అంటే రుద్రాభిషేకంలో ఏకాదశ రుద్రాభిషేకం అంత అవసరం లేదు, కానీ కనీసం లఘు రుద్రాభిషేకం చేసుకున్నా కూడా సరిపోతుంది. అయితే ఈ గుడికి వెళ్ళి స్వామికి అన్ని నీళ్లు పోసినా కూడా తత్ఫలితం ఉంటుందని అనుకోవచ్చా? అంటే ఇప్పుడు మనం అది ఇప్పుడు ఇవాళ ఏదైతే మనం నాగుల కోసం చెప్పేది కానీ ఏదైనప్పటికీ కూడా ఇవాళ మనం చేసే ఏదైతే రెండు రకాలైన అభిషేకాలు, అంటే మీరు కొన్ని గుళ్ళల్లో మనమే లింగానికి చేసుకునే అవకాశం ఉంటుంది. అలాంటి అవకాశం ఉంటే గనక తిలలు కలిపిన నీటితో అభిషేకం చేసినట్టయితే గనక ఖచ్చితంగా మనకి మంచి ప్రయోజనం వాటిల్లుతుంది. తిలలు అంటే నువ్వులు, నల్ల నువ్వులు. ఈ నల్ల నువ్వులు కలిపిన నీటితో అభిషేకించినట్టయితే అటు శని సంతృప్తి చెందటం అనేది ఉంటుంది, ఇటు రాహు కేతుకు కూడా విరుగుడు అవుతుంది. అదొక పద్ధతి. అలా కాకుండా ప్రత్యేకంగా ఎక్కడైనా సరే చేయించుకునే వీలు కానీ మన ఇంట్లోనే శివలింగం పెట్టుకుని పూజించుకునే విధానం కనుక ఉంటే నల్ల నువ్వులు అనేది మనం గృహానికి లోపల కన్నా కూడా బయట వాడాలి. ఇంట్లో అంటే ఇంట్లో తెచ్చి పెట్టుకోకూడదు, అప్పటికప్పుడు వినియోగించేయాలి. సో అందుకని మరి పొద్దున్న తెరిచే షాపులు ఉంటాయి, తెరవని షాపులు. శనివారం కొనుక్కోవచ్చా సార్? పైగా శనివారం కొనుక్కోకూడదు. శుక్రవారం కొని పెట్టుకోవాలంటే మీరు ఇంటి లోపల పెట్టుకోకూడదు, మీకు వీధి బాల్కనీ కానీ అలా ఉంటే పెట్టుకోవాలి. అలా చేసుకునే విధానం ఉంటే దాచుకోవచ్చు, అలా ఇంట్లో మటుకు పెట్టుకోకూడదు. సో అది. కానీ ఇంకొక మనకి పంచామృతాలతో మనం చేస్తాం కదా, అలా పంచామృతాలతో కాకుండా ఎస్పెషల్లీ తేనె ఒక్కటోనే చేయటం ఇంట్లో మనకి ఈశ్వరుడికి. బయట అంటే వాళ్ళు అలాగ పంచామృతాలే అంటారు, కానీ అలా కాకుండా ప్రత్యేకంగా తేనెతో చేశారు అనుకోండి చాలా మంచి ఫలితం ఉంటుంది. సో ఈ రకంగా ఈ రెండు అభిషేకాల్లో ఏది చేసుకున్నప్పటికీ కూడా మంచి జరగడం అనేది. మాకు మంత్రాలు ఏవి రావండి అనుకుంటే తేనెతో ఓం నమ శివాయ, ఓం నమ శివాయ చాలా తేలిక. అసలు ఓం నమ శివాయ మించిన మంత్రం అనేది మనకి శివుడి దాంట్లో కనపడదు. చాలా సులభమైన ఓం నమో వెంకటేశాయ అనేది అంత తేలికో ఓం నమ శివాయ అనేది కూడా అంతే తేలిక. సో ఈ రెండిట్లో వాళ్ళు ఏది చేసుకున్నప్పటికీ కూడా ఖచ్చితంగా మంచి ఫలితం అనేది ఉండాలి, అలా అని ఉంటుంది కూడా. ఎందుకంటే చాలా రోజులు మనకి ఇవాళ అనేక మందికి సర్ప బాధలే ఉంటాయి, లేదా శని బాధలు ఉంటాయి. చక్కగా శనివారం శివుడి పూజ అంటే చాలా అద్భుతం కదా. సో అందుకని మనం చేసుకోమనే చెప్తాం. అద్భుతం సార్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. కృతజ్ఞతలు. నమస్కారం సార్.